కుమారుడు యొక్క అన్నయ్య, చాలామంది ఆయనని ఇగ్నోర్ చేస్తుంటారు, కానీ ఆయనకి ఆర్ఫన్ స్పిరిట్ ఉంది తెలుసా అండి. ఈ అనాథ ఆత్మ ఆయనను ఎంతగానో ఏలుతుంది. ఎలాగా అని అంటే, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడో, ఈయన దూరం నుండే ఏంటి సౌండ్, ఏంటి శబ్దాలు, ఏంటి మ్యూజిక్, ఏంటి హడావిడి అని ఒక దాసుడిని పిలిచి అడిగాడంట. ఏంటి హంగామంతా ఏంటి, ఎక్కడిది అని అంటే, ఆ దాసుడు అన్నాడంట, మీ తమ్ముడు తిరిగి వచ్చాడు, అందుకని మీ నాన్న ఒక మేకని కట్ చేపించి పెద్ద సంబరాలు ఫీస్ట్ విందు చేస్తున్నారు, అందుకని ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు అని చెప్తే, ఇక్కడ వచ్చింది ఆయనకి ఏంటది, ఇన్సెక్యూరిటీ, అనాథ ఆత్మ. ఏంటి అనాథ ఆత్మ? తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రితో పాటే ఉన్నాడు, కానీ తండ్రికి సన్నిహితంగా లేడు. అదే తేడా. ఈరోజు భౌతికంగా అనేక మంది ఉంటారు, కానీ మానసికంగా హృదయంలో చాలా దూరంగా ఉంటూ ఉంటారండి. ఆయన అన్నాడు ఏంటిదంటే, ఏమన్నాడండి అన్న, నేను ఇంతకాలము కష్టపడుతూ నమ్మకంగా యథార్థంగా ఉంటే నా కోసము ఒక్క మేకని కూడా కట్టు చేయలేదు, ఒక్క మేకని కూడా సమర్పించలేదు, నా కోసం ఎప్పుడు కూడా ఇట్లాంటి విందులు చేయలేదు, కానీ వీడు ఇంత దౌర్భాగ్యమైన జీవితం జీవించి తిరిగి వస్తే ఇంత పెద్ద విందు చేస్తాడా? ఇంకా నేను చెయ్యను, ఇంకా నేను రాను, ఐ విల్ నాట్ కమ్. ఈరోజు చాలామంది ఇలాగ అలిగి కూర్చుంటూ ఉంటారండి. ఎందుకు? ఎవరో ఆశీర్వదించబడితే, ఎవరో దీవించబడితే, మీ అక్కకో మీ తమ్ముడికో లేకపోతే మీ అన్నకో ఏదో మేలు కలిగితే, లేకపోతే మీ తల్లిదండ్రులు వారిని మెచ్చుకుంటే, ఇంకా నేనంటే ఇష్టం లేదు నీకు, నేనంటే అక్కర్లేదు నీకు, నేనంటే నీకు అవసరం లేదు అని మాటలు వస్తున్నాయి. అది దేవుని ఆత్మ నుండి వచ్చేది కాదు. బికాజ్ యు ఆర్ ఇన్సెక్యూర్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని తెలిస్తే, ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు చీ అన్నా ఎవరు కాదన్నా, మీరు మాత్రం సెక్యూర్గా ఉంటారు. ఎందుకనంటే, నా యేసే నన్ను ప్రేమిస్తున్నాడు, అది నాకు చాలు. హల్లెలూయా. ఆ భద్రత ఉన్నట్లయితే మనం జీవించే జీవిత విధానమే మారిపోతుందండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు బీ స్టాండింగ్ ఆన్ సాలిడ్ గ్రౌండ్, దట్ నో మ్యాటర్ హూ రిజెక్ట్స్ యూ, ఐ లవ్ యూ. ఆమెన్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా విన్నపం చేస్తున్నానండి, ఏదో ఒక రోజు మీకు గాయమైందని, ఏదో ఒక రోజు మీ గుండె పాడైపోయిందని, మీ మనసు పాడైపోయిందని, ఎవరో వెన్నుపోటు పొడిచారని, ఎవరో గాయపరిచారనేసి మీరు చాలామంది మూసేసుకున్నారు, మీ హృదయాలు మూసేసుకున్నారు, మీ తలంపులు మూసేసుకున్నారు. అసలు కల్వరు వారు వస్తే పారిపోతుంటారు, వారిని ఫేస్ చేయరు. బట్ గాడ్ ఇస్ సేయింగ్ టుడే, ఫేస్ దెమ్. ఆమెన్. ఫేస్ దెమ్. వారు మిమ్మల్ని ఎంత వద్దనుకున్నా, మిమ్మల్ని చూసి ఫేస్ తిప్పినా అటు సైడ్ వెళ్ళి వారిని పలకరించండి. షో గాడ్స్ లవ్ సీరియస్లీ. బికాస్ ఈ లోకంలో ఉండేది మనం కొన్ని సంవత్సరాలు మాత్రమే అండి. ఈ పగలు, ఈ ద్వేషాలు, ఈర్ష్యాలు, కోపాలు, ముఖమాటాలు ఇవన్నీ వద్దు. నేను దేవుని ముందు యథార్థంగా ఉన్నానా, నా మనస్సాక్షి శుద్ధిగా ఉందా, నా మనసు నిష్కలంకంగా ఉందా, మీరు చేయవలసిన వంతు మీరు చేయండి. వారు చేశారా చేయరా మనకు అక్కర్లేదు. నేను ఎందుకు చేస్తున్నా, నువ్వు తినినా త్రాగిన ఏది చేసినా దేవుని మహిమ నిమిత్తమై చేయమని ఉంది. ఈరోజు వారు ఎంత గర్వంగా ప్రవర్తించినప్పటికీ మీరు తగ్గించుకోండి, మీరు పలకరించండి, మీరు మాట్లాడండి. చాలామంది ఇలాగనే సంబంధాలు విడిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారేమో, వారికి గర్వమేమో, లేకపోతే వారికి కోపమేమో అని. ఎందుకు ఆ సందేహాలు? నేరుగా వెళ్ళి మాట్లాడండి, నేరుగా వెళ్ళి సమాధాన పడండి, క్షమించండి, ఓర్చుకోండి, సహించుకోండి. ఏది చేసినా దేవుని మహిమ నిమిత్తమై చేయండి. ఆమెన్. ఈ అనాథ ఆత్మ ద్వారా నేను ఏలబడ్డాను. ఎలాగ చెప్పనండి, చిన్నప్పుడు దేవుని మహాకృపను బట్టి చక్కని తల్లిదండ్రులు ఇచ్చాడు. ఎప్పుడు కూడా ప్రేమ కరువు అనేది లేదు, ప్రేమ కరువు లేకుండా పెరిగాము, అంత బాగానే ఉంది. కానీ ఏమో మరి నాకు ఇప్పటికీ సరైన రీజన్ తెలియదు, కానీ ఈ అనాథ ఆత్మ నన్ను చిన్నప్పుడే గట్టిగా పట్టుకుందండి. ఎలాగంటే, నేను ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండాలి అనే ఆలోచన, ఎప్పుడు చూసినా మనుషులతో కలవకూడదు అనే ఆలోచన, ఎప్పుడు చూసినా నేను సపరేట్గా ఉండాలి, నాకు సపరేట్ ఉంటేనే నాకు హాయిగా ఉంటుంది అని అన్నాను కదా, ఇంట్రోవర్ట్ అని. అట్లాంటి ఆత్మ నన్ను ఎంతగానో ఏలేదు చిన్నప్పుడు. 6 years 7 yearsకే మీరు నమ్ముతారో లేదో, నేను ఒక పాట రాశాను. అది దేవుని గురించిన పాట కాదు, కానీ ఈ పాట రాశాను. నోబడీ లవ్స్ మీ, నోబడీ లైక్స్ మీ, నోబడీ లవ్స్ మీ, నోబడీ లైక్స్ మీ అని, బట్ గాడ్ ఈజ్ మై కంఫర్టర్ అని రాశాను. అంటే దేవుని గురించి అంటే నాకు అప్పుడు సరైన అవగాహన లేదు దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అని. కానీ ఏదో నోబడీ లవ్స్ మీ, ఈ లోకంలో నన్ను ఎవ్వరు ప్రేమించరు, ఎవ్వరు నన్ను ఇష్టపడరు, కానీ దేవుడే నా ఆదరణకర్త అని రాశాను. అది నేను ఆలోచిస్తూ ఉంటే, అవును, అంత వయసులో 6-7 సంవత్సరాల వయసులో ఇటువంటి ఆలోచన వచ్చింది ఏంటి అని అంటే, బయలుపరుస్తున్నాడు. ఈ అనాథ ఆత్మ చిన్నప్పటి నుండి ఏలుతూ ఉంది. ఆ అనాథ ఆత్మ
ఈరోజు చాలామందికి అదే పీడుతా ఉంది, నాకంటూ ఎవ్వరు లేరండి, నన్ను ఎవ్వరు ప్రేమించరండి, నేనంటే ఎవరికి ఇష్టం లేదండి అని అంటే అది దేవుని ఆత్మ కాదు. అది దేవుని ఆత్మ కాదండి, అది దేవుని నుండి వచ్చింది కానే కాదు. దేవుడు అంటున్నాడు ఐ లవ్ యూ. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇది నాకు చాలా భారంగా అనిపించిందండి. ఎందుకు చాలామంది ఈ అనాథ ఆత్మ చేత పీడించబడుతూ తెలియని పరిస్థితిలో ఉన్నారు. చాలామంది డిప్రెస్డ్ వాళ్ళని చూడండి, ఆ రూమ్లోనే ఉంటారు, అక్కడే ఆహారం, అక్కడే తింటారు, అక్కడే ఇంకా బయటికి రారు. అది ఐసోలేషన్లో ఉన్న వారిని అపవాది బాగా అటాక్ చేస్తాడు. ఈరోజు మనం అనుకుంటాము నాకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడే, అవును పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కానీ ఈ అనాథ ఆత్మ అప్పుడప్పుడు వచ్చి మనల్ని ఈ రీతిగా ఏలుతూ ఉంటుంది. ఐసోలేట్ యువర్ సెల్ఫ్, ఎవరితో కలవకు, ఎవరితో మాట్లాడకు, ఎవరు నీకు అక్కర్లేదు, నేను ఎవ్వరు ప్రేమించరు, నువ్వంటే ఎవ్వరికి ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోతే బెటర్ అనే ఆలోచనలు అపవాది తెస్తుంటాడు. దట్ ఈస్ ఐసోలేషన్, అది అనాథ ఆత్మ. ఇది వస్తే మీరు అనుకోవాలి నేను అపవాది చేత ఏలబడుతున్నాను కాబట్టి నాకు విడుదల కావాలని. ఈరోజు నేను సపరేట్గా వెళ్ళిపోతాను, నాకు ఎవ్వరొద్దు. నీ భార్యతోటి గొడవ అయితే, నీ భర్తతోటి గొడవ అయితే, మీ భర్త ఏం చేస్తారండి, వెంటనే వెళ్ళిపోతా, నేను సపరేట్గా ఉంటాను. ఎంతకాలం ఉంటారు? ఇది ఐలాండ్కి వెళ్ళి ఉండిపోతారు అక్కడే. ఐసోలేషన్ ఎలాగుంటుంది తెలుసా అండి, ఇంకా నాకు ఈ లోకంతో సంబంధమే లేదు, నేను ఒంటరిగా ఉంటాను, అక్కడ ఒక కోట కట్టుకుంటాను, నేను ఒక్కడనే ఉంటాను, ఒక్కదానే ఉంటాను. ఎంతకాలం ఉండగలుగుతారు? దేవుడు మనం అందరము కలిసి బ్రతకాలని ఆశ దేవుడికి, అవునా కదండి? అందుకనే మీరు ఫలించండి, విస్తరించండి, ప్రతి ఒక్కరితోటి కలిసి మెలిసి బ్రతకాలి. ఎందుకంటే ఎవరైనా ఎక్కువ కాలము ఒంటరిగా బ్రతికినట్లయితే పిచ్చోళ్ళు అయిపోతారు. దేవుడు ఏది చేసినా ఒక ఉద్దేశముతో, ఒక ప్రణాళికతో చేశాడండి. ఈరోజు నేను ఒంటరిగా ఉండిపోతా, నాకు భర్త అక్కర్లేదు, నాకు భార్య అక్కర్లేదు, నాకు వివాహమే వద్దు, నేను సపరేట్గా ఉంటాను అని అనకండి. కొద్ది కాలం బాగానే ఉంటారు, దాని తర్వాత వస్తుంది అసలైన పోరాటాలు. అపవాది బాగా ఏలుతూ ఉంటాడు. అందుకనే సమాజముగా కూడటము మానకుడి. ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుముతారంట? 10,000 మందిని తరుముతారంట. 3 పేట్ల తాడు సులువుగా తెగిపోదు. ఒకవేళ మీరు పడిపోతున్నట్లయితే ఈ రీతి సమాజంగా వచ్చినప్పుడు ప్రార్థనలో బలపడతారు. మీ స్నేహితురాలో మీ స్నేహితుడో దేవుని ఆత్మచేత నింపబడిన వారైతే మిమ్మల్ని బలపరుస్తారు, లేవనెత్తుతారు, ధైర్యపరుస్తారు, ఎంకరేజ్ చేస్తారు, నువ్వు ఇలా ఉండకూడదని మరలా మిమ్మల్ని పైకి లేపగలుగుతారండి. అందుకని అవసరము, సమాజంగా కూటం అవసరము, ఈ రీతిగా సంఘంగా రావటం అవసరము, మీరందరూ మీ కుటుంబాలతో కలవటం అవసరము. కుటుంబాలు వేరైపోతున్నాయి, సంబంధాలు లేవంటే మేక్ ఇట్ ఎఫర్ట్ టు మీట్ దెమ్. మరలా కలవండి, మరలా సంతోషంగా ఉండండి. భేదాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, మనుషులు అనగా వస్తాయి. అసలు రానే కూడదు అని అంటే కుదరదు. మనుషులు అనగా పోరాటాలు వస్తాయి, భేదాలు వస్తాయి, కోపాలు ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అవన్నిటిని అధిగమించి తట్టుకొని సహించుకుంటూ, ఓడ్చుకుంటూ, భరించుకుంటూ కలిసిమెలిసి ఉండటమే దేవుడు నేర్పించింది మనకి.